జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పేర్లు చదివి వినిపించారు. మొత్తం వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలపైన ఏ రకంగా కేసులు పెట్టారు, ఎంతమంది ఉన్నారు, మరి జగన్ 2.0 చూడాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుందనిపిస్తుంది ఆ లిస్టు చూస్తే. ఒకసారి అది డిస్ప్లే చేయండి, ఆ లిస్టు ఒకసారి పెట్టండి. ఎస్, ఈ లిస్టు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు గుర్తుపెట్టుకోవాలనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వైవి విక్రాంత్ రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, పేర్ని నాని, పేర్ని జయసుధ, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీదిరి అప్పలరాజు, ఇంకా ఉన్నాయి చూడండి లిస్ట్ ఎంత ఉందో. జోగి రమేష్, జోగి రాజీవ్, విడుదల రజని, అబ్బయ్య చౌదరి, ఎంవివి సత్యనారాయణ. అక్రమ కేసులు వీళ్ళందరూ ఇప్పుడు ఇంతమంది పైన ఉంది. ఇది లిస్టు చూడండి. దేవిని ముఖ్య నాయకులే నేను చెప్తున్నది. కింది స్థాయి కార్యకర్తలు కాదు, సోషల్ మీడియా కార్యకర్తలు కాదు, చిన్న వాళ్ళు చిన్న కేసులన్నీ వదిలేస్తే ఏ రకంగా టార్గెట్ చేశారో చూడండి ముఖ్య నేతల్ని. దేవినేని అవినాష్, నందిగం సురేష్, భూమా కిషోర్ రెడ్డి, మాధవ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇంకా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, పోసాని కృష్ణమురళి, రాజు కేసిరెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావు, ఇంకా నేను చదువుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. మరి 2.0 అవసరం ఉందా లేదా అనేది దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఎస్, ఏం చెప్తారు? ఒకటి మర్చిపోయారు మీరు, జగన్ గారి మీద కూడా కేసు పెట్టారు. కాదు, ఆయన జగన్ గారు చెప్పాలా అది. ఎందుకంటే జగన్ గారు ఎక్కడికి వెళ్ళారని కేసు పెట్టారు, మిర్చియాడికి వెళ్ళి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టారు. సో అలా ఉంది ఈ ప్రభుత్వం. అంటే రైతుల దగ్గర పరామర్శకి వెళ్తే కూడా కేసులు పెడుతున్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు మీరు చదివిన లిస్టులో అందరి మీద తప్పుడు కేసులు. ఒక్కొక్కరిని అయితే ఎలా వేధిస్తున్నారంటే నెలల తరబడి తిప్పుతా ఉన్నారు, నెలల తరబడి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అయితే అసలు రోజుకు ఒక కట్టు కథ రాస్తారు, మళ్ళీ ఒక కేసు. ఈ లెక్కలకు సంబంధించి రోజుకు ఒక కట్టు కథ, నెలకొకరిలో అరెస్ట్ కొత్త. చెవిరెడ్డిని అసలు ఇన్ని రోజులు ఆ పేరే లేదు, ఎక్కడా లేదు, ఉన్నట్టుండి తీసుకెళ్లిపోయారు. అదే మొన్న రాశారు వాళ్ళ పేపర్లో, అంటే ముందు ఇండికేషన్ ఇచ్చారు వాళ్ళ పేపర్లో రాస్తారు. వాళ్ళు మీడియా ట్రైల్ అయ్యంగానే వీళ్ళు ఇమీడియట్ గా 1 వీక్ లోనే 10 days లోనే లిఫ్ట్ చేసుకెళ్తారు, లిఫ్ట్ చేసి ఎత్తుకెళ్తారు. మరి 2.0లో ఈ అక్రమ కేసులన్నిటికీ సమాధానం ఉంటుందా? 100% ఉంటుంది. చర్య ప్రచర్య ఉంటది కదా, మానవ సహజం కదా, ఉండకపోతే ఎట్లా? సో ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే మమ్మల్ని వేధించారో తప్పుడు కేసులు పెట్టి, కాకపోతే వీళ్ళు చేసినటువంటి కుంభకోణాలు ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలని ఖచ్చితంగా మేము వెలికి తీసి వాళ్ళని కూడా న్యాయపరంగా శిక్షలు పడేటట్టు చేస్తాం. ఎట్టి పరిస్థితిలో కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. మరి కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఎవరైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారో ఆ పోలీస్ అధికారులకి, అందరూ కాదు కొందరు మాత్రమే, ఆ కొందరికి వాళ్ళు రిటైర్ అయ్యి వెళ్ళిపోయినా, లేదు వెళ్ళి అమెరికాలో సెటిల్ అయినా, లేదు ఇంకో చోట సెటిల్ అయినా ఖచ్చితంగా వాళ్ళని కూడా తీసుకొని వస్తాం. ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. భూమి మీద ఉంటే తీసుకొని వస్తాను సార్, లేకపోతే చేయగలిగింది ఏముంటది? భూమి మీద ఉంటే తీసుకొని వస్తాం, లేకపోతే చేయగలిగింది ఏం లేదు కదా మేము కూడా. సో ఇదైతే క్లియర్. రెండోది అయితే ఒకటి చెప్తున్నాను సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా విత్ డేటాతో పెడతారు. కానీ ఆ ప్రెస్ మీట్ కౌంటర్గా వాళ్ళు బూతులు తిడతారు, లేదా అక్కడ ఏదైనా ఒక చిన్న పాయింట్ పట్టుకొని, మొన్న అంతమంది ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ని విలేకరులు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళబోయేటప్పుడు విలేకరులు అడిగారు, సరే ఇట్లా పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఏముంది, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ, ఆయన గురించి ఏంది అని చెప్పి వెళ్ళిపోతే మొత్తం దాని మీదే డిబేట్లు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి లెక్కల మీద కానీ, వీళ్ళు తెచ్చినటువంటి అప్పుల మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మీరు ఈ పథకాలు ఎందుకు ఇవ్వట్లేదని కానీ దేని మీద డిబేట్లు ఉండవు. ఈ రోజు కూడా చూడండి, ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనపోయినా ఆయన ఏదో అన్నాడని, ఆయనే నరికేస్తా అన్నాడని, ఆయన పోగులు పెడతా అన్నాడని, ఆయన అసలు వెళ్ళి మొత్తం నరికేసాడని రాస్తున్నారు వాళ్ళు. ఇలా ఉంటుంది. అది ఆయన ఎన్ని అడిగారు సరే ఇవాళ? ఈ పథకాల గురించి అడిగారు, అసలు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోతుందని గురించి అడిగారు, అప్పుల గురించి అడిగారు, పెన్షన్స్ తగ్గించేసింది అడిగారు, పెన్షన్లు కొత్తగా మీరు ఇస్తాన్న పెన్షన్లు ఎందుకు, మైనార్టీల పెన్షన్ల గురించి అడిగారు. దీని మీద ఒక్కళ్ళనే మాట్లాడారు. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి వచ్చి పయ్యావల కేసు దేని మీద మాట్లాడాలండి? మేము ఈ అప్పులు తెచ్చాం, ఈ అప్పులు దీనికి వాడామని చెప్పాలా? కానీ ఆయన దేని మీద ప్రెస్ మీట్ పెట్టాడు వచ్చి? జగన్మోహన్ రెడ్డి గారు రప్ప అన్నాడంట. ఆయన అనలేదు బాబు, అదే పుష్ప సినిమా డైలాగ్. పుష్ప సినిమా ఆర్థిక శాఖ మంత్రి దేని మీద ప్రెస్ మీట్ పెట్టాలి? ఏది ముఖ్యమైన విషయం కూడా తెలియకపోయింది. పయ్యావల కేసు పెట్టాడు ప్రెస్ మీట్, దేని మీద పెట్టాలి?
హోంమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల గురించి మాట్లాడారు, జిఎస్డిపి గురించి మాట్లాడారు, వీళ్ళు చేసిన ఏ రకంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారు అవి మాట్లాడారు. దానిపైన ఆర్థిక మంత్రి మాట్లాడతారు. ఇదిగో ఈ అప్పులు ఇచ్చామండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆరోపించినట్టుగా, ఇదిగో ఈ అప్పులు, ఈ అప్పులకు సంబంధించి మేము దీనికి ఖర్చు పెట్టాం, లేదా మా అమరావతి కాంట్రాక్టులకు దోచిపెట్టాం, ఇది కదా ఆయన చెప్పాల్సింది వచ్చి. ఇప్పుడు కాదు సార్, 2 నెలల్లో 22,000 కోట్లు అప్పు తెచ్చారు. మొన్న 2 నెలల్లో నిన్న కాకి ఇచ్చిన రిపోర్టు 2 నెలల్లో 22,000 కోట్లు అప్పు తెచ్చారు. ఏం చేశారు? దానికి సమానం లేదు. హోంమంత్రి వస్తారు ప్రెస్ మీట్ పెట్టడానికి, దేనికో తెలుసా? కొమ్మినేని శ్రీనివాసరావునికి 70 సంవత్సరాలు ఉన్నాయి, నువ్వు దుర్మార్గుడివి, దీనికి ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టేది 70 ఏళ్ళు. 70 ఏళ్ళు ఎవరికైనా వయసు పెరిగితే తర్వాత నీ తండ్రి లాంటి వయసే, ఆయన పట్టుకుని ఎన్ని మాటలంది. ఇంకా హోంమంత్రి గారు వచ్చి ప్రెస్ మీట్ దేనికి పెట్టాలి? 188 అత్యాచారాలు ఇస్తారా వాళ్ళు? మామూలుగా ఆ వయసు ఉన్న తండ్రికి గౌరవం ఇచ్చే వ్యక్తులేనా అసలు? సరిగ్గా నేను చంద్రబాబు నాయుడు గారి భాష రావాలంటే నిజంగా ముందు సొంత ఇంట్లో మన వాళ్ళు కన్న తండ్రి తల్లి ఈ గౌరవం ఉంటేనే బయట సమాజం పైన గౌరవం. సార్ ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు వీధిలో కూడా రాదు నాకు తెలిసి. ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు అయితే, నిజంగా ఆ గౌరవం ఇచ్చేటటువంటి క్యాండిడేట్లు అయితే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పరామర్శ విగ్రహావిష్కరణకి వెళ్తే ఆ తండ్రిని చూసి వాళ్ళ కొడుకుని ఆ మాట అన్నారు, బెట్టింగ్ అది అని చెప్పి ఎంత నీచాతీతంగా మాట్లాడుతున్నారు. నిజంగా గౌరవం ఇచ్చేవాళ్ళు అయితే తండ్రి కొడుకును కోల్పోయి కేవలం సంవత్సరం అవుతుంది. సో అట్లాంటి కొడుకును కోల్పోయిన తండ్రిని ఈ రోజు కూడా మానసికంగా హింసిస్తున్నారంటే వీళ్ళు ఎక్కడండి తండ్రులకి తల్లులకి ఇచ్చేది గౌరవం? తల్లుల్ని చెట్లు గట్టేస్తుంటే వీళ్ళు తల్లులకి ఇస్తారు గౌరవం? తండ్రులు ఈ విధంగా నీచంగా వాళ్ళు ఇంకా మానసిక క్షోభకు గురి చేస్తుంటే వీళ్ళు తండ్రులకి ఇస్తారా గౌరవం? అమ్మాన్న పిలుపునే అర్థం మార్చేశారు. ఏం చేయాలి? వాళ్ళ గురించి మనం చెప్పుకుంటే మనకు కూడా. రామ్నాథ్ గారు, నేను ఒక లిస్టు చూపించాను. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి ముఖ్యమైన నేతలు, ముఖ్యమైన వ్యక్తులు ఎవ్వరూ మిగలకుండా మీరు చూస్తున్నారు. మొత్తం ఒక వలయం లాగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమైన నేతలు ఈ వలయాన్నే మొత్తం తీసుకెళ్లి అక్రమ కేసుల్లో ఇరికించేశారు. అసలు ఏంటి ఈ టార్గెట్ ఏంటి? ఆ లిస్టు చూస్తేనే భయం వేస్తోంది. ఇంత పెద్ద లిస్టు కనిపిస్తోంది అంటే ఇంకా ఆ కింద ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా 100ల సంఖ్యలో వెళ్ళిపోతుంది. ఇదంతా ఏంటంటే నారా లోకేష్ గారు తాను అత్యంత బలవంతుడిని అని నిరూపించుకోవడానికి, అంటే నారా లోకేష్ గారిని ఒక సీఎం క్యాండిడేట్ లాగా చూపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ఒక భాగం. ఈ రాష్ట్రంలో నారా లోకేష్ తెలుసుకుంటే ఏమైనా జరుగుతుంది, ఆయన సర్వశక్తివంతుడు అన్నది ఒక ఇంప్రెషన్ కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకుల నుంచి కాస్త వివాదాస్పదమైన నాయకుల వరకు అందరూ ఈ మధ్య సైలెంట్ అయిపోతున్నారు. ఎందుకు అయిపోతున్నారు అంటే, నారా లోకేష్ మొత్తం అన్ని సరిహద్దుల్ని తెంపేశారు, మొత్తం బియాండ్ వెళ్ళిపోయారు. రేపు ప్రొద్దున గవర్నమెంట్ వస్తే ఫస్ట్ ఎవరెవరిని వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తారు అని ఎవరికి వాళ్ళు లిస్టులు తయారు చేసుకుంటూ దాంట్లో ఆ లిస్టులో మనం ఉండకుండా ఉండడానికి ఏం చేయాలి అని ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ తరఫున అరెస్ట్ అయ్యారో ఆ నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. కానీ గోవర్ధన్ రెడ్డి గారిని లోపలేశారు. రేపు వేయాలనుకుంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని వేయకూడదా? ఈజీ కదా. మన పేరు నాని గారిని, వాళ్ళ సతీమణి గారిని అందరినీ టార్గెట్ చేశారు. కొల్లు రవీంద్ర అక్కడ రేపు పొద్దున గవర్నమెంట్ మారితే ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. రేపు పొద్దున గవర్నమెంట్ మారితే కేసులు పెట్టి ఇదంతా వీళ్ళు చెప్తున్నది ఏంటి? చంద్రబాబు చెప్పిన అక్రమ మార్గంలో వెళితే మీరు అనేది వెళ్తే చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా క్లూ ఇచ్చారు ఎలా చేయాలి అనేది కూడా. బాబు, ఫలితాలు వచ్చిన దానికి ఆ తేదీకి మనం ప్రమాణ స్వీకారం చేయడానికి 10 రోజులు గ్యాప్ పెట్టుకోవాలి. వైసీపీ వాళ్ళు వీలైతే 20 రోజులు కూడా గ్యాప్ పెట్టుకోవచ్చు. ఆ 20 రోజులు ముఖ్యమంత్రిగా పాత ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి ఏమైనా చేయొచ్చు. వీసీ ఛాంబర్లకు వెళ్తే వీసీని కొట్టచ్చు, ఇళ్ల మీదకి వెళ్ళి మహిళల్ని కించపరచచ్చు, వైసీపీ నాయకుల మీద దాడులు చేయొచ్చు, ఏమైనా విగ్రహాలు పగలగొట్టచ్చు, మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్లేట్లన్నీ నేమ్ ప్లేట్లు అన్ని పడగొట్టేయచ్చు, మనకు కావాల్సిన పేర్లు మార్చేసుకోవచ్చు. కాబట్టి ఇది పద్ధతి అని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చనిపోయిండేది జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చనిపోయారు, మాకేం సంబంధం అంటారు. వైసీపీ టీడీపీ నాయకులు అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆడవాళ్ళని నీచంగా మాట్లాడి రకరకాలుగా వెకిలిగా చేస్తే ఆయన తట్టుకోలేక అట్ ది సేమ్ పోలీసు వాళ్ళు అక్కడికి పోనీయకుండా పారిపోలేకుంటే నీ మీద కేసు పెడతామని చెప్తే ఆ ఒత్తిడితో చనిపోతే నాకేం సంబంధం అంటారు. యాక్చువల్లీ ఎన్నికల ఫలితానికి రావడానికి 4 రోజుల ముందే మొత్తం వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కారణంగా, ఈసీ నుంచి పోలీస్ వ్యవస్థ వరకు. అని మాకేం సంబంధం లేదని చాలా సింపుల్ గా చెప్తున్నారు. అయితే ఈ ప్లకార్డుకి సంబంధించి సంగతి ఏంటంటే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనా ఇంకో కార్యకర్తనా అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటకు రానివ్వరు. ఎందుకు రానివ్వరు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని ఐడి కార్డు ఉంది. ఒకవేళ అతను మా వ్యక్తి కాదు అని అంటే
మరి కోటి సభ్యత్వం చేశామన్నారు కదా, ఇంకా ఎలాంటి వాళ్ళని చేర్చారు, ఇంకెంత ఫేక్ ఉంది అనేది వస్తుంది. ఇంకో పెద్ద Excellent. ప్రచారం ఏంటంటే ఉపాధి హామీ పనికి వెళ్లే చాలా మంది కూలీల పేర్లన్నీ ఆ, ఏదో పేరు చెప్పేసి దీనిలోకి రాసేసుకున్నారు, 1 కోటి మంది ఉండాలి అన్న ఉద్దేశంతో కూడా దానికంటే చెప్తున్నారు. ఉపాధి హామీ కూలీల కంటే కూడా ఓటర్ లిస్ట్ తీసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. మరి ఎందుకో కానీ 1 కోటి మందికి వచ్చిన దాంట్లో అలాంటివన్నీ చాలా చేశారన్నారు. మీరు ఓటర్ లిస్ట్ కూడా తీసుకొని ఎమ్మెల్యేలకి టార్గెట్ పెట్టారు. ఎప్పుడైనా కానీ టార్గెట్ పెడితే ఏమైతుంది, అరే మనకు పరువు పోతుందేమో అని చెప్పేసి ఎమ్మెల్యేలే ఆ రుసుము కట్టేసి 100 రూపాయలు రుసుము కట్టేసి ఓటర్ లిస్టు తీసుకున్నారు, ఉపాధి హామీ కూలీల లిస్టు తీసుకున్నారో ఏమో కానీ కోటి చూపించేశారు మొత్తానికి. దానివల్ల ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి అతను టీడీపీ కార్యకర్తన వైసీపీ కార్యకర్తన అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్ధారించరు. ఏది చెప్పినా కూడా ఇబ్బందే. వైసీపీ కార్యకర్త అంటే మరి అయితే మీ సభ్యత్వాల్లో ఇంత ఫేక్ ఉన్నాయి చెప్పండి అంటారు. లేదా టీడీపీ కార్యకర్త అన్నారు, ఇంకా డిస్ప్యూటే లేదు, మీరే అక్కడికి పంపించారు అని వచ్చేస్తుంది. కాబట్టి నిన్నంతా బొల్లెద్దు రవితేజ, ఈ రోజంతా జగన్మోహన్ రెడ్డి, ఇతను వదిలేస్తారు ఈ రోజు కదా. అంతే కదండి. ఇప్పుడు ఫస్ట్ రోజు కృష్ణరాజు గారు అన్నారు, తర్వాత కొమిడియన్ గారి మీదకి తిప్పారు, తర్వాత భారతి గారి మీదకి, జగన్మోహన్ రెడ్డి గారి మీదకి తిప్పి ఇంకా లాస్ట్ కు ఫైనల్ గా సాక్షి ఆఫీసుల మీద దాడులు చేశారు. ఇది కూడా అంతే. వాళ్ళ టార్గెట్ ఎక్కడ మొదలైనా అల్టిమేట్ గా దాన్ని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టే వరకు తీసుకొని వస్తారు. ఈ రోజు కూడా అదే జరుగుతోంది. వాళ్ళ టార్గెట్ ఆ పిల్లాడు కాదు కదా.